పూరా లోకల్. ప్రస్తుతం మనతో పాటు ఓయూలో చదువుకుని విద్యార్థి సంఘాలకి నేతగా ఉన్న లోకేష్ యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి 2 గంటల ప్రసంగం ఇచ్చారు. ఆయన వెళ్ళిన మరుక్షణమే చూసారు కదా ఎంత విధ్వంసం, వీళ్ళందరూ కలిసి ధర్నాకు దిగారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటారు? 1000 కోట్లు కేటాయించిన తర్వాత కూడా వ్యతిరేకత అనేది ఎందుకు వస్తుంది అంటారు? ఒకటండి, 108 సంవత్సరాల చరిత్రల యూనివర్సిటీకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సార్లు వచ్చి, మొదటిసారి వచ్చి ఒక ప్రకటన చేసి పలానా రోజు నేను వస్తా, నేను పలానా రోజు వచ్చి నేను 1000 కోట్లు ఇస్తా అని పోయిన ముఖ్యమంత్రి అక్కడ లేడు చరిత్రలో. పలానా రోజు డిసెంబర్ 10వ తారీఖు నేను వస్తా నేను అని చెప్పి ఆ రోజు వచ్చి ఈ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎటువంటి నిర్బంధాలు లేకుండా, ఎటువంటి అరెస్టులు లేకుండా, ఎటువంటి పోలీస్ బందోబస్తు లేకుండా యథేచ్ఛగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నడుచుకుంటూ వచ్చి యూనివర్సిటీ సాక్షిగా తెలంగాణ ఐకాన్ అనేటువంటి తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ అనేటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్ల రూపాయలు జీవో ఇటువంటినే ఈ యూనివర్సిటీ ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ఒక యూనివర్సిటీ కాదు, తెలంగాణ పల్లెల మొత్తం కూడా పండగ వాతావరణం చేసుకుంటారు. ఈరోజు మొత్తం పండగ చేసుకుంటున్నారు అక్కడ. అంటే ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రపంచ స్థాయి యూనివర్సిటీతో పోటీ పడాలని ఒక సంకల్పంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఒక సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల యొక్క అభివృద్ధి చెందాలంటే, వారు అభివృద్ధి చెందాలంటే విద్య మూలాధారం అనేటువంటి ఒక విధానాన్ని వారు రూపొందించుకొని ఈ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ ప్రతి నియోజకవర్గం అంటే దాదాపుగా ప్రతి ఇంటిగ్రేటెడ్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు కేటాయించి 100 నియోజకవర్గాల్లో ఈరోజు ఆ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాల కాలంలోనే 61,372 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే డిఎస్సి నోటిఫికేషన్ వేసి 10,009 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల కాలంలో 16,372 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎన్నో సైంటిఫిక్గా సంబంధించినటువంటి కొన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పని, దాంట్లో కొన్ని సంబంధించినటువంటి కొంత లోపాలు ఉన్నాయని చెప్పి ఆ లోపాలు మొత్తం సరిదిద్ది మళ్ళీ మంచి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించారు. ఈ రాష్ట్రాలకు సంబంధించి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యారంగంలో 8,666 ఉద్యోగాలు వేసి వాళ్ళందరూ నియామక పత్రాలు వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి 472 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 సంబంధించి నోటిఫికేషన్ వేసి మళ్ళీ ఉద్యోగాలు భర్తీ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ ఒక క్రమ పద్ధతితో ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీగా, ఎక్కడ కూడా అవినీతి జరగకుండా, ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ కాకుండా ఒక సిస్టమేటిక్గా ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. మీరన్నట్టు ఒకరిద్దరు పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు, లేకపోతే కేసీఆర్ ఒక తొత్తులో వాళ్ళ చెంచగాళ్ళు వచ్చి ఒకరిద్దరు ఏదో అంటే సరిపోయేది కాదు. వేలాది మంది విద్యార్థులు హర్షోద్యోగాలతో ఈరోజు స్వీట్లు పంచుకున్నారు అంతా వచ్చి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో జోడిట్టుగా ముందుకు వచ్చి ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తున్న క్రమంలో దుర్మార్గుడు కేసీఆర్ 10 సంవత్సరాలు దుష్ట పరిపాలన చేసి, అవినీతి పరిపాలన చేసి, పేపర్ లీకేజ్ మీరు చూడండి ఒకసారి ఆలోచిస్తే. మీరు అన్నట్టు ఒకరిద్దరు అలా చేస్తే ఓకే, కానీ ఈ రోజు కాంట్రాక్ట్ వర్కర్స్లు, తర్వాత పార్ట్ టైం వర్కర్లు, అలాగే విద్యార్థులు మెయిన్ గా చాలా మంది బయటకు వచ్చి అసలు స్పీచ్ లో ఎందుకు మెన్షన్ చేయలేదని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు కాంట్రాక్ట్ వర్కర్స్ వాళ్ళు ఎక్కడా గొడవ చేయలేదు. మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి, మాకు ఇది అటానమస్ బాడీ యూనివర్సిటీ అనేది, దాంట్లో టెక్నికల్ రీజన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలి, ముందుకు పోవాలా, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి సీఎం ఆలోచన చేస్తున్నారు. సీఎం గారితో మేము మాట్లాడాం ఆల్రెడీ విషయం గురించి. వాళ్ళు కూడా మేము ఇక్కడ పీజీ చేసినాము, పిహెచ్డీ చేసినాము, ఇక్కడ ఉద్యమాలు చేసినాము. దాదాపుగా ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళందరూ కూడా మత్స్యాలలో కానీ, అదే ఎగ్జామినేషన్ బ్రాంచ్లో కానీ, ఆర్ట్స్ కాలేజ్ కానీ, నిజాం కాలేజ్ పనిచేసిన వాళ్ళంతా కూడా పాపం వాళ్ళంతా పేద వర్గాలు చూసిన వాళ్ళంతా కూడా సాలిచాల జీతాలతో వాళ్ళు 600 కానించి ఈరోజు 6,000, 10,000, 20,000 చేస్తున్నారు. వారి న్యాయబద్ధమైన కోరిక, ధర్మబద్ధమైన కోరిక, దాన్ని ఖచ్చితంగా పర్మనెంట్ చేసే కార్యక్రమంలో మేమంతా సీఎం గారితో మాట్లాడతాం. ఖచ్చితంగా పోయింది సీఎం గారితో. అంతకుముందు మేము మాట్లాడాం. సీఎం గారు ఏమన్నారంటే అది టెక్నికల్ సమస్య, దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలా, ఒకసారి మనం ఇచ్చినట్టు ఏదో ఫేక్ ఒక జీవో ఇస్తే ఆ జీవో ఇంప్లిమెంట్ కావడం కాదు, దాన్ని ఒక క్రమబద్ధత చేయాలి. కాబట్టి వారికి సంబంధించినటువంటి అంశం కూడా ఖచ్చితంగా సీఎం గారు ఆలోచన చేస్తున్నారు. వారికి తగిన న్యాయం చేస్తాం. ఇక మీరు ఉద్యోగాలు అంటారా, నేను చెప్పినప్పుడు 61,372 ఉద్యోగాలు భర్తీ చేసినాం. అదేవిధంగా మిగతా ఉద్యోగాలంతా కూడా ఒక క్రమ పద్ధతితో భర్తీ చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఎవరు అధైర్యపడద్దు. అధైర్యపడకుండా ఒక
మాకు ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు చూశారు కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో రోడ్డు మీద టీ స్టాల్లో, టిఫిన్ సెంటర్లో, ఎగ్జామ్ పేపర్లో వాడు బఠానీలు పల్లీలు పొట్టలు కట్టించిన పేపర్లు. దుర్మార్గులారా మీరు, మనుషులారా అసలు మీరు? మనుషుల కడుపుకు అన్నం తింటున్నారా దుర్మార్గులారా మీరు? గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్లు పల్లీలు కట్టిస్తారా రోడ్ల మీద? వాళ్ళు అసలు లీక్ చేశారు పేపర్లు. ఒకే ఎగ్జామ్ సెంటర్లో సింగరేణికి సంబంధించిన ఉద్యోగాలు పెడితే వేలాది ఉద్యోగాలు ఒకే సెంటర్లో ఎట్టొస్తాయండి? వేల ఉద్యోగాలు కవిత నాయకత్వంలో అంత జరిగింది. ఒకే సెంటర్లో ఒకే రూమ్లో వేరే వాళ్ళ ఉద్యోగాలు వస్తాయా? అంటే ఉద్యోగాలు అమ్ముకుంటారు, పేపర్ లీకేజ్ చేస్తారు, మీ ఇష్టం వచ్చిన దుర్మార్గులు చేసుకొని 100 ఎకరాలు ఫాములు కొట్టుకుంటారు, వేరే కోట్లు దుర్యోగం. ఉస్మానియా యూనివర్సిటీ మీకు అన్నం పెట్టింది కదా, ఉస్మానియా యూనివర్సిటీ మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కదా. కేసీఆర్ రాలా, కేటీఆర్ కొడుకు కేటీఆర్ రాలా, అల్లుడు హరీష్ రావు రాలా, బిడ్డ కవిత రాలా. సార్ మీరంటే అదురు భయం, మీకు లాగులు తెలిసి మీరు రాలేదు. ఒక దుర్మార్గులారు మీ యూనివర్సిటీ చదువుకున్నారు కదా, మీరు మాతో పాటు ఉద్యమం చేశారు కదా, ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు, ఇక్కడ నుంచి ఎంపీలు అయ్యారు. మీరన్నా కనీసం వచ్చారా యూనివర్సిటీ కూడా? యూనివర్సిటీని మనకి తల్లని యూనివర్సిటీ మనకి భవిష్యత్తులు ఇచ్చింది, రాజకీయ అవకాశాలు కల్పించింది. ఈ రోజు మనం లీడర్గా ఎస్టాబ్లిష్ అయినట్టు యూనివర్సిటీ కారణము అని ఒక్కడనే వచ్చి ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళకు కనీసం తింటలేదా, ఉంటలేదా, వాళ్ళకి మౌలిక వసతులు ఉన్నాయా లేవా, కనీసం రూములు ఉన్నాయా లేవా, నీళ్ళు వస్తున్నాయా రావట్లేదా అని ఆలోచన చేయాలి కదా. గత ప్రభుత్వం అవేం పట్టించుకోలేదు, సో మీరు మాత్రమే ఇప్పుడు వచ్చి ఇది పట్టించుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఓయూకి న్యాయమే చేసింది. 100కి 100% ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేను వస్తా అని చెప్పని ఒకసారి చెప్పి రెండోసారి వచ్చి 1000 కోట్ల రూపాయలు జీవో ఇస్తుంది. ఇంతకన్నా ఏం కావాలా? చరిత్రలో ఎక్కడ ఉందా? ఎక్కడైనా చరిత్రలో ఉందా? 1000 కోట్ల రూపాయలు జీవో ఇచ్చిపోయిందంటే ఎంత పండగ వాతావరణం, ఎంత ఆహ్లాదకర వాతావరణం. దీన్ని సమాజం మొత్తం హర్షిస్తుంది, తెలంగాణ సమాజం మొత్తం హర్షిస్తుంది. ఉద్యోగులు మొత్తం కూడా, నిరుద్యోగులు మొత్తం కూడా వీళ్ళు పండగ వాతావరణం చేసుకున్నారు. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి వర్గాలు, అట్టడుగు వర్గాలకు అభివృద్ధి మొత్తం రూపుమాపాల, వారి యొక్క అభివృద్ధికి మూల కారణం విద్యను గ్రహించినటువంటి ప్రభుత్వం విద్యకి ప్రధాన భూమిక పోషిస్తూ బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ముందు కూడా నోటిఫికేషన్ వేస్తాం. ఉద్యోగ కల్పన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎవరు అధైర్యపడద్దు. విద్య, వైద్యం ఈ రెండింటికే ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న అట్టడు వర్గాలు కానీ పేద వర్గాలు కానీ అందరూ కూడా సహకరించాలి. మీ అందరి యొక్క ఆశీర్వాదం ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి మీ అందరి యొక్క ఆకాంక్ష నెరవేరుతాయి. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఈ ప్రభుత్వం ఉన్నది. ఇందిరమ్మ ప్రభుత్వంలో, ప్రజా ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం అంటేనే మనందరూ కూడా ఆకాంక్ష మీద ఏర్పడే ప్రభుత్వం, మనందరూ ఫైట్ చేసుకునే ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మీ అందరూ సహకారంగా విజ్ఞప్తి చేస్తాం.